బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ట్రాన్స్జెండర్స్ అంటే సరే పచ్చిగా మాట్లాడుకుంటే కొజ్జవాళ్ళు అంటే మన వాళ్ళకు కూడా అర్థం కావాలంటే కొజ్జవాళ్ళు ఎందుకు ఈ విధంగా మొన్న జరిగినటువంటి ఒక ఇబ్బందికరమైన వాతావరణం గృహప్రవేశ సమయంలో అతన్ని కొట్టడం అనేది జరిగింది. దాని గురించి కూడా పాప ఆయన గురించి కొద్దిగా నెగిటివ్ కూడా వచ్చింది కామెంట్, ఆయన కొట్టలేదు అని చెప్పేసి. అంటే సరే అక్కడ జరిగిన సంఘటన మనకు తెలియదు, సో మనకి ఎవరికి ఆ సంఘటన తెలియదు కాబట్టి దాని గురించి పూర్తిగా మాట్లాడేటువంటి నైతిక హక్కు మనకు లేదు. సరే ఆయన బాధితుడు అంటే గృహప్రవేశాల దగ్గర శుభకార్యాలు వీళ్ళు రావడం అనేది కామన్ జరుగుతుంది. కానీ వచ్చిన తర్వాత వీళ్ళు డిమాండ్ చేయడం ఎక్కువైపోయింది. మేము అక్కడ పూజారులం కాబట్టి మాకు తెలిసిపోతుంది, నువ్వు 50,000 ఇవ్వు, 30,000 ఇవ్వు, 40,000 ఇవ్వు, ఇంత పెద్ద ఇల్లు కట్టినావు, ఇల్లు నాశనం అయిపోతానే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మినిమంలో మినిమం 15,000 తీసుకుపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. 30,000 మినిమంలో తీసుకెళ్లే వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, సరే యజమాని ఇస్తున్నాడు వీళ్ళు తీసుకెళ్తున్నారు అనే విషయం పక్కన పెడితే మనం సరే ఏదేమైనా సరే శృతి మించి రాగాన పడ్డట్టుగా ఈ కొజ్జవాళ్ళు అంటే ఈ యొక్క గే అలాగే ట్రాన్స్జెండర్స్ అంటే ఒక మంచి పదంతో మాట్లాడితే ట్రాన్స్జెండర్స్ అనేది మాట్లాడుతున్నారు. ఓకే రైట్, వాట్ ఎవర్. ఇప్పుడు ఇంటి యజమాని దగ్గరికి వచ్చారు, మీరు ఒకళ్ళు వచ్చారు 10 మంది వచ్చేసి మీరు తీసుకెళ్ళడానికి ఇది మీ తాతగారి సొమ్ము కాదుగా. వాడు కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు, కష్టపడి ఈఎంఐ కడతాడు, వాడితో సంతోషంగా ఇమ్మని చెప్పాలి, సంతోషంగా వాడు 5,000 10,000 తీసుకెళ్ళాలి. అంతే తప్ప నువ్వు గొడవకి తీసుకెళ్లేటువంటి స్థాయికి వస్తే అంటే మాత్రం అసలే నువ్వు నీ యొక్క పద్ధతి నీ యొక్క రూపము దిగజారిపోయిన రూపం, ఇది అందులో సందేహం లేదు. 10 మంది మీరే అనుకుంటారు మేము కొజ్జోళ్ళం అని మీరే అనుకుంటారు. కాబట్టి ఇంతకంటే దిగజారిపోయేది ఏం లేదు. నెక్స్ట్ ఏమిటి, యజమాని కోపం వస్తే కొట్టడం తోసేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు కూడా తిరగబడి కొడుతున్నానంటే రేపు ఇంకే స్థాయికి దిగజారిపోతారంటే మీరు పొడడానికి కూడా చంపడానికి కూడా సిద్ధపడతారు మీరుగా గ్యారంటీగా. ఇటువంటి వాటిని తప్పకుండా నిరోధించాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, ఇందులో సందేహం లేదు. అయితే ఇక్కడ చాలామంది వచ్చేసి ఈ కొజ్జవాళ్ళదే తప్పు లేదా కొజ్జవాళ్ళ గురించి మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లే తప్పని అందరూ అలాగే ఉంటారంటే నో, అది కరెక్ట్ కాదు. ఇక్కడ గృహప్రవేశాల దగ్గర శుభకార్యాల దగ్గర వచ్చేటువంటి వ్యక్తులు ఈ ఆటో డ్రైవర్ల యొక్క ఒక నైపుణ్యం, అది ఒక టాలెంటెడ్ పర్సనల్ వీళ్ళందరూ కూడా. ఎక్కడ పంతులు కనబడుతున్నాడు, ఎక్కడ ఇళ్ళు కనబడుతున్నాయి, ఎక్కడ ముహూర్తాలు ఉన్నాయి, ముందుగానే పెళ్ళిళ్ళ ఈ యొక్క పంచాంగం తెలుసుకొని ఈ టైంలో ముహూర్తాలు ఉంటాయి, ఆ టైంలో పంతులు వెళ్ళగానే పంతులు వెంబడి వెళ్ళడం, ఆ పంతులు ఎక్కడికి వెళ్ళాడో టెక్నికల్గా వాళ్ళు ట్రాక్ చేయడం, పట్టుకొని వెళ్ళి ఫోన్ చేసి ఆ రేస్ ఇక్కడ గృహప్రవేశం, ఇక్కడ శంకుస్థాపన, ఇక్కడ శుభకార్యం, ఇక్కడ పెళ్ళి, ఇక్కడ పేరంటం అని మాట్లాడుకోవడం టకటక వచ్చేయడం అనేది టాలెంట్ జరుగుతుంది. అంటే ఇదంతా ఒక ప్లానింగ్ జరుగుతుంది. ఇది ఒక పక్కన పెడదాం. కొంతమంది అందరు ఇలాగే ఉన్నట్టు లేదు. రియల్ ట్రాన్స్జెండర్స్ రియల్గా ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. మీకు చాలామంది గుర్తుపెట్టుకోండి, మీకు చాలా అందంగా తయారైనటువంటి ఆడవాళ్ళు అంటే ట్రాన్స్జెండర్సు నిజంగా చెప్పాలంటే ఆడపిల్ల కంటే అందంగా తయారవుతారు కొంతమంది ఆడవాళ్ళు ట్రాన్స్జెండర్స్. ఎక్కడ కనబడతారంటే మీకు నేను చూసినంత వరకు ఈ సిగ్నలింగ్ సాయంత్రం పూట సిగ్నలింగ్ దగ్గర మంచిగా పూలు పెట్టుకొని మంచి బొట్టు పెట్టుకొని అలంకారం ఉంటూ ఏ ఒక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా అర్థం డబ్బులు అడుగుతారు. ట్రాన్స్ సిగ్నల్ పడగానే డబ్బులు అడుగుతారు, అక్క బావ అంటారు, అక్క అన్న అంటారు, డబ్బులు ఇమ్మంటారు, ఇస్తే తీసుకుంటారు, ఆశీర్వాదం సంథింగ్ వాళ్ళు ఆశీర్వాదం చేస్తారు, వెళ్ళిపోతుంది తప్ప చెడు మాటలు మాట్లాడరు, ఏమీ అనరు వాళ్ళు, ఎట్టి పెద్ద అనరు వాళ్ళు. దే ఆర్ వెరీ రియల్ ట్రాన్స్జెండర్స్. అంటే వాళ్ళకి బతకడానికి సమాజంలో మనం సరైనటువంటి అవకాశం కల్పించలేకపోవడం వల్ల ఒక పని ఇస్తున్నప్పుడు ఆ పనిలో వాళ్ళ గురించి మనం భయపడడము, వాళ్ళ గురించి జుగుప్సాగరంగా చూడడము, లేదా వాళ్ళని వ్యతిరేకించి చూడడము వల్ల అటువంటి వాళ్ళు కొంతమంది సమాజానికి తప్పుగా వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళ పని ఎవరు ఇవ్వట్లేదు, మనం ఏ పని కూడా వాళ్ళు కల్పించలేదు. కాబట్టి వారి గురించి చెడ్డగా మాట్లాడేటువంటి అవకాశానికి మనం తీసుకోకూడదండి. బట్ చెడ్డవాళ్ళు ఉన్నారు, దానికంటే మంచి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒకసారి అనుకుంటాను సరదాగా మా అమ్మాయితో వాళ్ళతో అంటుంటాను, నువ్వు మా అమ్మాయి పెళ్ళికి వాళ్ళతో ఒక గానా భజాన్ని పెట్టాలనుకుంటాను. అంటే వాళ్ళతో గానా భజాన్ని పెట్టిస్తే కూడా చాలా బాగా పాటలు పాడతారు. వాళ్ళ దాంట్లో పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, అల్లికలు ఉన్నారు, వాళ్ళు కొంతమంది అల్లికలు చేసేవాళ్ళు, బుట్టలు అల్లేవాళ్ళు, చాలా మంచి వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే కొన్ని పనులు చేసి సమాజానికి ఉపయోగపడుతూ స్వయం శక్తితో వాళ్ళు ఉపాధి పొందుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చూశాను కొంతమందిని. అటువంటి వ్యవస్థలు కూడా ఉన్నాయి, అల్లికలు, బుట్టలు, ఒక వస్తువులు, అలాగే మనకి టిఫిన్ ప్లేట్ తయారు చేసేవాళ్ళు, మనకి నార బ్యాగులు తయారు చేసే చాలామంది ఉన్నారు చూశాను నేను. అటువంటి వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే తప్పకుండా. సమాజంలో వాళ్ళని మనతో పాటు ఈక్వల్ చేయాలి. కానీ ఇలా జుగుప్సకరమైనటువంటి పనులు చేసి గృహప్రవేశం దగ్గరికి వచ్చేసి నేను మొత్తం బట్టలు ఇప్పేస్తా, నేను అది ఇదని చెప్పేసి దారుణంగా చేసే వాళ్ళని మాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. వాళ్ళని కూడా తప్పకుండా మనం 10 మంది పెట్టి వాళ్ళని తన్ని తగిలేస్తే తప్పేం లేదంటాను నేను గ్యారంటీగా. కానీ అందరినీ అలాగే తాటి కట్టేయకండి. అలాగే చెప్పి వచ్చి రాగానే అడుగుతున్న వ్యక్తులకి ఏదో కొంత ఇవ్వకుండా పంపించే ప్రయత్నం చేయకండి. వాళ్ళు కూడా సమాజంలో బతకాలి కదా. కానీ మనం తోచింది ఇవ్వాలి, తోచింది వాళ్ళు ఇచ్చింది తీసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంచిది నా అభిప్రాయం. ఈ విషయాన్ని గమనించుకుంటే మంచిది. సమాజానికి మంచి జరిగితే ఏదైనా మంచిదే, సమాజానికి కొద్దిగా నెగిటివ్ జరిగినా దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అది ఆలోచించుకొని ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అంటే గొడవలు లాంటి రాకుండా ఇబ్బందులు కలగకుండా ఉండాలని కోరుకుంటూ శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు,
వాళ్ళు ఆశీర్వదిస్తే అంతా మంచిగా జరుగుతుంది, శపిస్తే నిజంగానే అవి జరుగుతాయి అంటూ ఉంటారు. అది వాస్తవమేనా? నిజంగానే అది కొంతవరకు నేను దాన్ని నేను కరెక్టే అనుకుంటాను. ఎందుకంటే జరిగిన సంఘటనలు అంటే ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే కొంతమందికి అనుభవంతో తెలుస్తాయి. అది నాకు కొంత అనుభవం ఉంటుంది. అంటే ఇలా నాకు గొడవలు ఏం జరగలేదు, కానీ కొంతవరకు నాకేంటంటే వాళ్ళు అన్న సంతోషం అన్న అని చెప్పేసి ఆశించడం వల్ల నాకైతే మంచి జరిగింది. నేను అందుకే అన్నాను, ఇందాక ఒక మాట అన్నాను కదా, మా అమ్మాయి పెళ్ళిలో అలాంటి గానా భజన పెట్టేయాలనుకుంటున్నాను అంటే నాకు వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక గౌరవం, రెస్పెక్ట్గా నాకు కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ నిజంగానే మంచివి. ఎందుకంటే వాళ్ళకి పురుషులు కారు, స్త్రీలు కారు వాళ్ళు. సో అటువంటి వాళ్ళు తప్పకుండా మనకి ఏదైనా బ్లెస్ చేస్తే తప్పకుండా అది అనుకూలం అవుతుంది, తిడితే కూడా అవుతున్న విషయం నమ్మకం నాకు ఉంది కొంతవరకు. అది అనుభవంతో తెలుస్తుంది, అది శాస్త్రంలో ఎక్కడ చెప్పబడలేదు. ఎందుకంటే శిఖండి రూపాలు వాళ్ళు, శిఖండి రూపాలు కాబట్టి శిఖండి ఎప్పుడు కూడా ఏదో ఆటంకం పెడుతూనే ఉంటాడు. శిఖండి వల్ల ఆటంకం జరుగుతుంది, వాడి పేరు శిఖండి, వాడు ఆటంకాలు కలిగిస్తుంటాడు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. మరి అదే బృహన్నలో ఉన్నాడుగా, శిఖండి ఇక్కడ ఉన్నాడు, బృహన్నలుగా మీకు అర్జునుడు బృహన్నలుగా మారాడుగా, మరి అర్జునుడి వల్ల అంత శుభమే జరిగిందిగా. సో ఇలా మనకి తప్పకుండా మంచి జరుగుతుంది, చెడు జరిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఉదాహరణగా చెప్తున్నాను మీకు, నేను శిఖండి వల్ల నష్టమే జరిగింది, ఇక్కడ బృహన్నల వల్ల అంత శుభమే జరిగింది. కాబట్టి అనుకూలవంతంగా ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. For more videos like this, subscribe Big TV channel.